వడగుంద మేజర్ గ్రామ పంచాయతీ గౌరవనీయులు సర్పంచ్ అల్వదరంగమ్మ గారికి, ఉప సర్పంచ్ వార్డు మెంబర్లకి అందరికీ నమస్కారం. ఈరోజు వినాయక నిమజ్జనోత్సవం. ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరైన ఎరసమన్న, సాయివేసన్న, రామినల్లన్న గారు కూడా ఆయన సర్పంచ్ గారు తనయుడు పంపపతి గారికి అందరికీ నమస్కారం. ఈరోజు వినాయక నిమజ్జనం కోసం నిన్నటి నుంచి కూడా ఎస్ఐసార్, ఆయన తర్వాత ఎంఆర్ఓ వాళ్ళు, ఆయన తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, ఆయన తర్వాత కరెంట్ డిపార్ట్మెంట్ కూడా అన్నీ నిన్న కూడా చెక్ చేసుకున్నాము. ఇక్కడంతా శానిటేషన్ పనులు కూడా చేస్తున్నాము, లైటింగ్లు కూడా. ముఖ్యంగా ప్రజలకు మనం తెలియజేయడం ఏమనగా ఇక్కడ 3 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నాము. వచ్చిన ప్రజలు కూడా వాళ్ళు ట్రాక్టర్లో ఎవరైతే వస్తారో ప్రజలు, చిన్నపిల్లలను వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలో వాళ్ళదే బాధ్యత. మనం కూడా ఇక్కడ మైకులో కూడా అనౌన్స్మెంట్ చేస్తాము. దయచేసి వచ్చిన వాళ్ళు చిన్నపిల్లల్ని బయట ఉంచి అనమాట వాళ్ళు పెద్దవాళ్ళు ఒకటే కాలువలో నిమజ్జనం చేయాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే ఇది అందరూ కలిసికట్టుగా చేస్తేనే మనకు విజయం అవుతుందని నేను కార్యదర్శిగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఆడే దింపించేయాలి పిల్లలందరూ మొత్తం అసలు ఉండకూడదు. ఆ సైడ్ వేస్తాం స్నానం మీద చేసుకుంటారు కదా చేస్తారు కలిసిగా పట్టుచేస్తున్నారు. కావున అందరూ ప్రతి ఒక్కరు 3 గంటల నుండి బాగా ఊరేగింపుగా వస్తుంది. అది కూడా పోలీసులు కానీ అందరూ కానీ ప్రజలు కానీ అందరూ కలిసిగా వస్తే అందరూ తొందరగా ఇదైతే రాత్రి ఇక్కడ పిల్లలు కూడా తల్లిదండ్రులదే బాధ్యత. అందరూ వాళ్ళే చూసుకోవాలంటే పోలీసులు కాదు, వాళ్ళు కూడా తల్లిదండ్రులదే బాధ్యత. ఆయన తర్వాత తల్లిదండ్రులు పిల్లలు పోయిన తర్వాత బాధపడే కన్నా మొదటి జాగ్రత్త తీసుకోవాలని మేము అందరూ కోరుకుంటున్నాం. మన వడగుంద మండలము ఈ గణేశ ఉత్సవము సందర్శన పిల్లలు పెద్దలు మన సర్పంచ్ పంపపతి గారు, మన గ్రామ సెక్రటరీ సార్ గారికి 6 గంటలకే తోలుకొని వచ్చి ఈ కాలువ పక్కల అంతా మొత్తం ఉన్నదంతా క్లీన్ చేయించి ఈ వచ్చిన సిబ్బందిని కాపాడేదానికి పోలీసు సహకారము, మండల పెద్దల సహకారము, ఈ పంచాయతీ సెక్రటరీ సార్ కింద స్టాఫ్ ఇంతవరకు ఇంత బాగా చేస్తారంటే వాళ్ళకి 2 చేతులు ఇచ్చి నమస్కారం చేయాలా.
కానీ వర్క్ బాగా చేస్తున్నారు కాబట్టి ఇట్లా సెక్రటరీని మన మండలం తరపున కోలుకున్నామంటే చాలా బాధాకరము. ఆయన ఇట్లా ఆయనే ఉండాలా. 4 గంటలు లేచి ఎక్కడెక్కడ గల్లీలలో ఏమి జరుగుతాయి ఏమి లేదనేది అవన్నీ వర్క్కి ఎవరి వాళ్ళకి పంపించే వ్యక్తి. అట్లా వ్యక్తి రాజశేఖర్ అట్లా సార్ వ్యక్తి చూడలే. ఫస్ట్ ఒక రామాంజనేయులు సెక్రటరీ సార్ని చూసినాము, ఇప్పుడు రాజశేఖర్ సార్ని చూస్తున్నాము. ఆయన ఆధారంలో వచ్చిన గణపతి వెనక వచ్చిన భక్తులు ఎవరు పిల్లల్ని వాళ్ళని వస్తున్న కాలువ పక్కనే ఒక 10 అడుగులు 20 అడుగులు ఉండగానే పిల్లల్ని బాగా దింపుకొని ఎవరు పిల్లలు వాళ్ళ ఇంటికి పంపించి పిల్లల్ని కాపాడుకోవాలి. ఎందుకంటే సీసీ రోడ్డు ఆదికి ఇదికి 2 డ్రైనేజ్ లెక్క ఉంది కాబట్టి కాలువకి పిల్లలు పడినారంటే చాలా ఇబ్బంది. ఈ పిల్లలు ఎవరు గణపతి వాళ్ళకి వెనక్కి వచ్చిన వాళ్ళే వాళ్ళు కాపాడుకోవాలని నన్ను కోరుతున్నాను.